ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజజీవిత గాథ ఎలా? ముందుగా, అందుకే వాటిని కేవలం చిత్రాలుగా చూడాలని నాకు అనిపించలేదు. అందుకే కలం అక్షరాలను వదిలి, గీతలను వెతికిందేమో. ఈ భాగంలో ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ డైరీస్, భాగం 24. చిత్రాలు, భాగం 1. ఒక డైరీలో కొన్ని పేజీలు తిప్పుతుండగా, నా దృష్టి ఒక్కసారిగా కొన్ని చిత్రాలపై పడింది. మొదట అవి సరదాగా గీసిన చిత్రాల్లా అనిపించాయి. కానీ ఒక్కో పేజీ తిరగేస్తూ వెళ్లిన కొద్దీ, అవి యాదృచ్ఛికంగా గీసిన చిత్రాలు కాదని అర్థమైంది. ఇప్పటివరకు ఆనంద్ డైరీలోని వాక్యాలను చదివాను. అతని చేతిరాతను గమనించాను. ఆ అక్షరాల వెనుక దాగి ఉన్న భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆనంద్ చిత్రాలను చూస్తుంటే, కొన్ని భావాలను మాటల్లో చెప్పకుండా, చిత్రాల రూపంలో కూడా వ్యక్తపరచడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. ఒక చిత్రం 1000 మాటలతో సమానం అనే నానుడి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. కొన్నిసార్లు మనిషి చెప్పాలనుకున్న విషయాలు మాటల్లో చెప్పలేకపోవచ్చు. కొన్ని మాటలు కాలగర్భంలో కలిసిపోవచ్చు, లేదా సందర్భాన్ని బట్టి అర్థం మారిపోవచ్చు. కానీ ఒక చిత్రంలోని రంగులు, గీతలు, అందులోని రూపాలు మాట్లాడవు. కానీ, అవి గుండె లోతుల్లోకి నేరుగా వెళ్ళిపోతాయి. మాటలు మూగబోయిన చోట, గీసిన చిత్రం ఒక కొత్త భాషకు ప్రాణం పోస్తుంది. ఆనంద్ డైరీ పుటలను తిప్పుతున్న ప్రతిసారి, ఈ నానుడి ఎంతటి అక్షరసత్యమో నాకు అనుభవంలోకి వచ్చింది. ఆనంద్ చిత్రాలకు కూడా 1000 మాటల విలువ ఉంటుందన్న విషయం అర్థమయ్యింది. ఎందుకంటే, మొదట ఆనంద్ చిత్రాలను చూస్తే అవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటిని గీసిన మనిషి జీవితాన్ని ఒక్కసారి తెలుసుకుంటే, అదే చిత్రం ఒక్కసారిగా మరో అర్థాన్ని సంతరించుకుంటుంది. కొన్ని భావాలను ఎంత పెద్ద వాక్యాలతో వివరించినా పూర్తిగా చెప్పలేం. కానీ అదే భావాన్ని ఒక చిన్న చిత్రం, ఒక చిన్న ఆకారం, క్షణాల్లో మన ముందుంచగలదు. ఆనంద్ డైరీలో కనిపించిన చిత్రాలు కూడా నాకు అలానే అనిపించాయి. అయితే, ఆ చిత్రాల విలువ వాటి రూపంలో లేదు. వాటి వెనుక దాగి ఉన్న భావంలో ఉంది. ఆ చిత్రాలు చిత్రకళా ప్రదర్శనలో పెట్టడానికి గీసినవి కావు. ఎవరి ప్రశంసలు పొందాలనే ఉద్దేశంతో గీసినవి కూడా కావు. అవి అతని మనసుకు వచ్చిన ఆలోచనలు, గీతల రూపంలో కాగితంపై పడిన ఆనవాళ్లుగా అనిపించాయి. మాటలు సరిపోని చోట, గీతలు మాట్లాడటం మొదలుపెట్టినట్టుగా అనిపించింది. మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వస్తుంటాయి. ఎంత ప్రయత్నించినా మనలో జరుగుతున్నదాన్ని ఇతరులకు వివరించలేని సందర్భాలు ఉంటాయి. మనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించినా, మన భావం పూర్తిగా బయటకు రాదు. అప్పుడు ఒక నిట్టూర్పు, ఒక చిరునవ్వు, లేదా ఒక చిన్న చిత్రం, మన మాటల కంటే ఎక్కువ చెబుతుంది. అతను రాసిన ప్రతి వాక్యం ఒక ఆలోచన అయితే, అతను గీసిన ప్రతి బొమ్మ ఒక అనుభూతి అయి ఉండొచ్చా? ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తితో, ఆ చిత్రాలను ఒక్కొక్కటిగా నిశితంగా పరిశీలించడం ప్రారంభించాను. కొన్ని బొమ్మలు చాలా చిన్నవిగా ఉన్నాయి. మరికొన్ని, పేజీలో సగం వరకు విస్తరించాయి. కొన్ని బొమ్మల పక్కన ఒక్క మాట కూడా లేదు. మరికొన్ని బొమ్మల కింద 2-3 పదాలు మాత్రమే ఉన్నాయి. మరికొన్ని బొమ్మలు మాత్రం ఎలాంటి వివరణ లేకుండానే, వాటంతట అవే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించాయి. బహుశా, ఆ బొమ్మలకు వివరణ అవసరం లేదని అతనికే అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ బొమ్మను చూసిన క్షణంలో అతనికి ఏమి గుర్తుకు వస్తుందో, అది అతనికి తెలుసు. కాబట్టి, ఇంకో వాక్యం రాయాల్సిన అవసరం అనిపించకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి మనం పాత ఫోటోలను చూస్తే, ఆ ఫోటో తీసిన రోజంతా మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ ఫోటో మాట్లాడదు. దానిలో ఒక్క మాట కూడా ఉండదు. అయినా, మన జ్ఞాపకాలను మేల్కొలుపుతుంది. ఆనంద్ బొమ్మలు కూడా అలాంటి జ్ఞాపకాల తాళంచెవుల్లా అనిపించాయి. ఒక్కో బొమ్మ, అతని జీవితంలోని ఒక అధ్యాయాన్ని తెరిచే తాళంచెవి అయి ఉండొచ్చు. ఆ బొమ్మను గీసిన రోజు అతని మనసులో ఏమి నడిచిందో, ఎలాంటి ప్రశ్నలు వేధించాయో, ఎలాంటి ఆశలు పుట్టాయో, ఎలాంటి నిరాశలు వెంటాడాయో, అన్నీ ఆ చిత్రాల్లోనే దాగి ఉండొచ్చు. అందుకే వాటిని కేవలం చిత్రాలుగా చూడాలని నాకు అనిపించలేదు. అవి అతని మౌనానికి మరో రూపంలా అనిపించాయి. అతను పదాలతో చెప్పిన కథ ఒకటి అయితే, బొమ్మలతో చెప్పిన కథ ఇంకొకటి. ఈ 2 కథలు కలిసి చదివితేనే, ఆనంద్ అనే మనిషిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చేమో అనిపించింది. మరో విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఆనంద్ చాలా విషయాలను డైరీలో వివరంగా రాశాడు. కొన్ని సంఘటనలకు తేదీలు కూడా రాశాడు. కొన్ని భావాలను మళ్లీ మళ్లీ రాశాడు. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఒక్క బొమ్మతోనే ఆగిపోయాడు. అది యాదృచ్ఛికం కాదేమో. ఆ క్షణంలో మాటలు అతన్ని వదిలేసి ఉండొచ్చు. లేదా, ఆ అనుభూతిని మాటలు మోయలేవని అతనికి అనిపించి ఉండొచ్చు. అందుకే కలం అక్షరాలను వదిలి, గీతలను వెతికిందేమో. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనిషి మనసు ఒకే భాషలో మాట్లాడదు. కొన్నిసార్లు పదాల రూపంలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు మౌనంగా ఉంటుంది. కొన్నిసార్లు కన్నీటి రూపంలో బయటపడుతుంది. మరికొన్నిసార్లు, ఒక చిన్న బొమ్మగా కాగితంపై నిలిచిపోతుంది. అందుకే ఆనంద్ డైరీలోని ప్రతి బొమ్మను నేను ఒక చిత్రంగా మాత్రమే చూడలేదు. దాన్ని అతని జీవితంలోని ఒక అనుభవానికి ప్రతీకగా చూశాను. అతని మనసులో దాగి ఉన్న ఒక ప్రశ్నగా చూశాను. దాన్ని అతను ఎవరికీ చెప్పలేకపోయిన ఒక జ్ఞాపకంగా చూశాను. బహుశా, అందుకేనేమో, 1000 మాటలు చెప్పడానికి అవసరమైన భావాన్ని, కొన్ని సందర్భాల్లో, ఒక్క చిన్న కన్నీటి బొట్టు చిత్రం నిశ్శబ్దంగా చెప్పేస్తుంది. చివరిగా, కనిపించే గీతల వెనుక కనిపించని కథను వెతకడం మొదలుపెట్టాను. అయితే, ఆ బొమ్మలు ఏం చెప్పాలనుకున్నాయో తెలుసుకోవడానికి వాటిని మరింత లోతుగా పరిశీలించాల్సి వచ్చింది. ఎందుకంటే, వీక్షకులకు ఒక ప్రశ్న. ఆనంద్ డైరీస్లోని ఈ భాగం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు, ఇప్పుడే ఈ ఛానెల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.